హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అను వీడియోస్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఇంటి అతిథుల్ని మీకు చూపించాలని ఈ వీడియో చేశాను. చూడండి ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ ఇంటికి రోజు చిలుకలు ఇలా వస్తాయి. సో, రోజు వస్తున్నాయి కదా అని చెప్పేసి మా అక్క వాటికి రైస్ పెట్టడం అలవాటు చేసింది. సో, ఏం చేశారంటే రోజు ఎర్లీ మార్నింగ్ 6, 6:30 ఆ టైంకి రోజొచ్చి గోడ మీద నించుంటాయన్నమాట. మా అక్క అప్పటికే వాటికి బియ్యం పెట్టేస్తది. సో, అవొచ్చి తినేసి ఎళ్ళిపోతాయి. ఇది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇన్ని చిలుకలను ఒక్కసారే చూడడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తది గదా ఫ్రెండ్స్. మనం ఒక్కటి చూస్తేనే ఎంతో మంచిగా అనిపిస్తది. అరే! చిలుకలొచ్చాయని జెప్పేసి ఇన్నిన్ని చిలుకలు రోజు వస్తాయన్నమాట. మంచిగా బియ్యం తినేసి ఎళ్ళిపోతాయి. ఇవి రోజు వస్తున్నాయని జెప్పేసి మా సిస్టరయితే బియ్యం వాటి కోసం సెపరేట్‌గా కొనిపెట్టారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ గోడ మీద రైస్ పెట్టేస్తారనమాట. పెట్టేసి అవి వచ్చేసి తింటాయి. ఇట్లా తినేసి ఎళ్ళిపోతాయి. సో, ఇది మా అక్కకి ఇది డైలీ రొటీన్ అయిపోయింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగే చిలకలకి ఫుడ్ పెడతది. సో, అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. అక్క గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతది. సో, నేనెళ్ళినప్పుడల్లా నేను గూడా చూస్తా ఉంటా. మంచిగా అనిపిస్తది ఫ్రెండ్స్. ఎంత మంచిగా అవి అల్లరి చేస్తూ తింటా ఉంటాయి. త సమ్‌టైమ్స్ అయితే కొట్టుకుంటాయి గూడా. భలే అనిపిస్తది. అందుకే నాకు ఈ వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలనిపిచ్చింది. బావుంటది గదా! ఇట్లా ఇవి రోజొచ్చి తినడం అంటే, మనకు కూడా ఎంతో మంచిగా అనిపిస్తది ఫ్రెండ్స్. అంటే వాటికి రోజు ఫుడ్ పెట్టడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. అవి వాటికేం చెప్పడం రాదు గదా! సో, ఒక దగ్గర వాటికి ఫుడ్ దొరుకుతుంది అనిపిస్తే, వాటికి అలవాటయిపోతది ఆ ప్లేసు. సో, ఇక్కడికొస్తే వాటికి ఫుడ్ దొరుకుతదని అట్లనే రోజు టైమ్ టు టైమ్ వచ్చేస్తాయి. 6:30 ఆ టైంకి వచ్చేసి అక్క పెట్టిన ఫుడ్ తినేస్తాయన్నమాట. ఆ బియ్యం పెట్టేస్తది గదా! అవి వచ్చేలోపే సో, అవి తినేస్తాయి. తిని కాసేపట్లా అటు ఇటు తిరుగుతాయి. ఇది చూడండి ఎట్లా తిరుగుతుందో. సో, అట్లా తిరిగి అరుస్తా ఉంటాయి బాగా. చాలా మంచిగా అనిపిస్తది మాకు. ఇది ఒక్కరోజు తీసిన వీడియో కాదు. నేను 3 డేస్, 4 డేస్ అట్లా షూట్ చేశాను. ఇట్లా అప్‌లోడ్ చేద్దామని జెప్పేసి. అందుకే ఇది 3, 4 డేస్ తీద్దాం కాబట్టి ఇట్లా ఒక దగ్గర చాలా ఎక్కువొచ్చాయి. చూడండి ఎట్లా కొట్టుకుంటున్నాయో అవి. సో, ఇట్లా చేస్తాయి. చాలా మంచిగా అనిపిస్తది. అలానే ఇప్పుడు ఎవరైనా కొందరికి పెట్స్, బర్డ్స్ ఇట్లా పెంచే అలవాటు ఉంటది గదా ఫ్రెండ్స్. వాళ్ళకి గూడా చాలా హ్యాపీనెస్ ఒస్తది. ఇట్లా చేయడం వల్ల. అంతే మా సిస్టర్ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాటికి ఒక్కరోజు బియ్యం లేవన్నా గూడా చాలా ఫీల్ అవుతారు. అందుకే వాటికి అయిపోకముందే తెచ్చి పెట్టేస్తారనమాట. రైస్ వాటికి రోజు పెట్టడానికి. మా సిస్టర్ ఎప్పుడన్నా ఎటన్నా ఎళ్తే పాపం అవి చూసుకొని ఎళ్ళిపోతాయి ఇంటికి. లేకపోతే ఎవరు పెట్టడానికి ఉండకపోతే అవి చూసుకొని ఎళ్ళిపోతాయి. ఎందుకంటే సమ్‌టైమ్స్ అవి సీసీ కెమెరాల్లో కూడా కనిపిస్తాయన్నమాట. అట్లా వచ్చిపోయేది. సో, మాకైతే మంచిగా అనిపిస్తది ఫ్రెండ్స్. ఇన్ని చిలుకలకి పొద్దు పొద్దున్నే భోజనం పెట్టడం అంటే అది మంచిదే కదా! సో, అందుకే మాకు చాలా మంచిగా అనిపిస్తది. అదే విషయం మీతో షేర్ చేసుకోవాలని జెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి. ఎవరికైనా ఇట్లా బర్డ్స్ వచ్చినప్పుడు అవకాశం ఉంటే అవి ఏం తింటాయో అవి పెట్టండి ఫ్రెండ్స్. అది మనకి గూడా చాలా మంచిది. అండ్ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటది. బర్డ్స్‌కి ఫీడ్ చేశామని. సో, మీరు గనుక ఈ వీడియో చూసారు గదా! మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ సో మచ్.